హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ గోకరకాయ ఎగ్ కాంబినేషన్లో చేయబోతున్నానండి. ఈ కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను అనుకున్న దానికంటే ఒక 10% ఎక్కువగానే టేస్ట్ ఉందండి. ఇంత టేస్టీగా వస్తుందని అస్సలు అనుకోలేదు. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఎప్పుడైనా కొద్దిగా ఎండుకారం వేసి చేస్తాను, పిల్లలకు సర్ది అవుతుందని. ఈసారి అయితే పచ్చిమిర్చి కాంబినేషన్లో చేశాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, చూద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. దీనికోసం అయితే ఒక 1/2 కిలో గోకరకాయని మధ్యలోకి చుంచేసుకొని ఈ విధంగా చిన్నగా చుంచేసుకొని ఒక 70% అయితే బాయిల్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది సరిగ్గా ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది. సో మనం ముందుగానే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకొని వాటర్ని ఉడకట్టేసుకొని ఆరబెట్టుకోవాలండి. కర్రీ అయ్యేలోపు అదే ఆరిపోతుంది. ఆ గ్యాప్లో మనం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక 10-12 పచ్చిమిర్చి అయితే తీసుకుందామండి. 10-12 పచ్చిమిర్చి తీసుకొని వీటిని ఫ్రై చేసుకుందామని. డైరెక్ట్గా మిక్సీ చేసుకుంటే ఏంటంటే పచ్చివాసన వస్తుంది. సో పచ్చివాసన రాకుండా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి, ఎందుకంటే పేలి ఆయిల్ అనేది ఫేస్ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నేనైతే మూత పెట్టేసుకున్నాను. మరొకసారి అదే గిన్నెలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా అయితే జీలకర్ర వేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా జీలకర్ర వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. మూత పెడుతూ తీస్తూ ఉంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంది. ఇంకా ఫ్రై కాలేదండి. ఇంకొద్దిగా సేపు ఫ్రై చేసుకున్నాం. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయండి. ఇదే టైంలో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకోవాలండి. పచ్చివాసన అయితే పోయిందండి. ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి గోకరకాయని, ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయ్యాక నేను ముందుగా దంచి పెట్టుకున్న కారం అయితే ఇందులో వేసేసానండి. నా అదృష్టం ఏంటో అండి, ఈరోజు మిర్చి వేయించి పెట్టాను. పవర్ అస్సలు రాలేదు. రోట్లు దంచి వేసానండి. స్కూల్కి టైం అవుతుంది. చూడండి, ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి బాగా. కారం అనేది గోకరకాయకు పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ధనియా పౌడర్ పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు కావాలంటే ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. చూడండి, కర్రీ అయితే రెడీ అయింది. ఈ టైంలో మనం ఎగ్ వేసుకోవాలండి. ఎగ్ ముందుగానే వేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ ఆమ్లెట్ అనేది వేసేసుకున్నాను కదా, సో అందుకే లేట్గా వేస్తున్నాను. కావాలంటే మీరు గోకరకాయ వేయగానే వేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.